అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డీలిమిటేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి చర్చలు జరిపారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు డిఎంకే పార్టీ. 2/3 వంతు మెజార్టీకి దూరంగా మాత్రమే ఉంది ఇప్పటికీ బీజేపీ. డీలిమిటేషన్ బిల్లును గత పార్లమెంట్ సమావేశాల్లోనే అడ్డుకుంది డిఎంకే. అయితే శివసేనతో పాటుగా టీఎంసీ తిరుగుబాటు ఎంపీలతో మెజార్టీ దిశగా బీజేపీ అడుగులు వేయడం, తమిళనాడుతో పాటుగా దక్షిణ భారతదేశం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యంగా అంటూ కూడా డిఎంకే చెప్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. డిఎంకే గట్టి వ్యతిరేకించడంతో మాత్రం బీజేపీ కొంతవరకు వెనుకడుగు వేసినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి బిల్లును ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఎలాగైనా తీసుకొని రావాలి, 2 సభల్లో ఎలాగోలాగా ఆమోదించుకోవాలి అనేటువంటి రీతిలో బీజేపీ అధిష్టానం ఎన్డీఏ కూటమి వేసినటువంటి అడుగులో ఈసారి కూడా ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలినాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నేత ఎల్ఓపీ అయినటువంటి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆయనతో మాట్లాడడం జరిగింది. డీలిమిటేషన్ బిల్లుకిపై మీకున్నటువంటి అభ్యంతరాలకు మేము కేంద్రం సానుకూలంగానే ఉంది కాబట్టి డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా మీరు కూడా సపోర్ట్ చేయాలి అనేటువంటి రీతిలో కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ ముందు ప్రస్తావనకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ దీంట్లో అసలు మేము మద్దతు ఇవ్వమనేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా కొంతవరకు కీలకంగా మారుతున్నటువంటి అంశంగానే పరిగణించాలి. అయితే డీలిమిటేషన్ బిల్లుకు డిఎంకే ఈసారి మద్దతు ఇస్తుంది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. డిఎంకే మద్దతు ఒకవైపు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి, మరోవైపు శివసేన పార్టీలో సంబంధించినటువంటి తిరుగుబాటు ఎంపీలు, టీఎంసీ మమతా బెనర్జీ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి ఎంపీలు, మరోవైపు రాఘవ్ చద్దా నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఇలా వరుసగా తిరుగుబాటు ఎంపీలందరూ కూడా బీజేపీలో చేరడంతో 2/3 వంతు మెజార్టీ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సవరణ చేయాలి అంటే ఖచ్చితంగా 2/3 వంతు మెజార్టీ, సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో దాదాపు 2/3 వంతు మెజార్టీకి సంబంధించి ఆ రోజు హాజరైనటువంటి వారిలో అనుకూలంగా ఓటు వేస్తే మాత్రమే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేటువంటి అవకాశం కనబడుతుంది. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు డిఎంకే పై ఉన్నటువంటి ఊహాగానాలకు ఆ పార్టీ చెక్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మేము డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వము, తమిళనాడుతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల కోసం మేము పోరాటం చేస్తామనేటువంటి రీతిలో డిఎంకే స్పందించినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, డిఎంకే మద్దతు ఇస్తుంది, తిరుగుబాటు ఎంపీలు మద్దతు ఇస్తారు, ఈ మొత్తాన్ని కలగలిసి 2/3 వంతు మెజార్టీని సాధించవచ్చు అనేటువంటి ఆలోచన చేసినటువంటి ఎన్డీఏ కూటమికి ప్రతికూల పరిస్థితులే. అసలు నెక్స్ట్ డీలిమిటేషన్ బిల్లు పైన ఎన్డీఏ నెక్స్ట్ స్టెప్ ఏంటి, రీసెంట్ అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ సెషన్స్ ఈ నెల 16, 17, 18 ఈ 3 తేదీల్లో కూడా ప్రత్యేక సెషన్ నిర్వహిస్తారంటూ జోరుగా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అయితే వీటిపైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక స్పష్టత ఇచ్చారు. ఏదైతే ప్రత్యేక సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ బిల్లు ఆమోదించే పరిస్థితులు లేవు అంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీతో గత వారంలో 2 సార్లు భేటీ అయ్యారు కిరణ్ రిజిజు. ఏదైతే డీలిమిటేషన్ బిల్లు పైన కాంగ్రెస్ కూటమి మద్దతు ఇస్తే 50% లోక్సభ సీట్ల పెంపుతో, లోక్సభ అటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సీట్ల పెంపుకు అంగీకరిస్తే ఈ బిల్లు పాస్ అవుతుందంటూ 2 సార్లు రాహుల్ గాంధీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్క సభకు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా ఇద్దరూ రావాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఏవైతే విద్యార్థుల పైన లాఠీ చార్జ్, కాక్రోచ్ ఉద్యమం పైన ఏవైతే లాఠీ చార్జ్ చేశారో ప్రభుత్వానికి కాకుండా ప్రభుత్వం నేరుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై అటు బీజేపీ అంగీకరించలేదు, ఇటు వరుసగా 2 సార్లు భేటీ అయిన కిరణ్ రిజిజు ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదంటూ రాహుల్ కూడా బదులుకుంటారు. మరోపక్క డిఎంకే పార్టీతో సంప్రదింపులు జరిపి ఈ బిల్లు గట్టెక్కాలనే ప్రయత్నం చేసింది బీజేపీ. దాదాపు 260 మంది ఎంపీల మద్దతు ఉంది. మరో 33 మంది ఎంపీల మద్దతు కూడా గడిస్తే ఈ 2/3 మెజార్టీని సాధించే దిశగా బీజేపీ అడుగులేస్తుంది. ఇప్పటికే టీఎంసీ కావచ్చు, మమతా బెనర్జీ నుంచి చీలిపోయిన ఎంపీలు కావచ్చు, మరోపక్క శివసేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి 6 మంది ఎంపీలు వెళ్ళిపోవడం కావచ్చు, మరోపక్క శరద్ పవార్ మద్దతు, అదేవిధంగా డిఎంకే మద్దతు ఇస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న డిఎంకే మద్దతు ఇస్తుందంటూ బీజేపీ అంచనాలు వేసింది. అయితే ఇక్కడ బీజేపీకి తాము ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు ప్రాంత ప్రయోజనాలే కాకుండా
దక్షిణ భారతదేశ ప్రాంత ప్రయోజనాలను డిఎంకే ఎప్పుడూ పరంగా పెట్టదు. డిఎంకే ఖచ్చితంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తుందంటూ స్టాలిన్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ఎట్టకేలకు బీజేపీ కిరణ్, ఇది అనూహ్యమైనటువంటి మలుపు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తీసుకున్నటువంటి డెసిషన్ అనుకోవాలా? ఒకవేళ డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తే తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే కు వ్యతిరేకత మొదలవుతుంది అనేటువంటి ఆందోళన డిఎంకే ఏమైనా మొదలైంది అనుకోవాలా? సిరాజ్, ఇక్కడ డిఎంకే గత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును వ్యతిరేకించింది. అప్పుడు ఇండియా కూటమిలో డిఎంకే ఉంది, కానీ ఇండియా కూటమి నుంచి డిఎంకే బయటికి వచ్చినా కూడా ఆ ఎంపీలు కానీ ఆ పార్టీ అధినేత స్టాలిన్ కానీ ఎక్కడ కూడా డిఎంకేకి డీలిమిటేషన్ కు డిఎంకే మద్దతు ఇస్తుందంటే ఎక్కడా ప్రకటన చేయలేదు. బీజేపీ ప్రయత్నాలు చేసింది. తమ ప్రాంత ప్రయోజనాలు, తమిళనాడు ప్రాంత ప్రయోజనాలు, దక్షిణ భారతదేశ ప్రయోజనాలే తమకు ముఖ్యము. అంతిమంగా ఏవైతే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకోకుండానే ఈ బిల్లును డిఎంకే వ్యతిరేకిస్తుందంటే స్టాలిన్ కూడా బద్దగొట్టచ్చు. స్టాలిన్ కేవలం కాంగ్రెస్ పార్టీతో సమావేశాలు జరపలేదు, ఏవైతే తాము ఇండియా కూటమిలో లేవంటూ స్పష్టమైన ప్రకటన చేసింది. అయినప్పటికీ కూడా తమ ప్రాంత ప్రయోజనాలు, దక్షిణ భారతదేశ ప్రయోజనాలకే తమ ముఖ్యం. గత పార్లమెంట్ సమావేశంలో డిఎంకేని అడ్డుకుంది, ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా డిఎంకే అడ్డుకుంది. డిఎంకే మద్దతు ఇస్తే నేరుగా డీలిమిటేషన్ బిల్లు 2/3 మెజార్టీతో ఆమోదం పొందుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా స్టాలిన్ ఎక్కడ కూడా మద్దతు ఇస్తామంటూ ప్రకటించలేదు. కేవలం ఊహాగానాలు వచ్చాయి. ఏదైతే డిఎంకే మద్దతు ఇస్తుంది, దాదాపు 15 మంది ఎంపీలు సీఎం విజయ్ తో భేటీ అయ్యారని ఒక ఊహాజనిత వార్త తమిళనాడులో కలకలం రేపింది తప్పితే ఎక్కడ కూడా డిఎంకే తగ్గిన పరిస్థితి లేదు. బీజేపీ పాలన రాష్ట్రంలో రాకూడదనే డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు నేరుగా పోయి విజయ్కి మద్దతు ఇచ్చిన నేపథ్యం కూడా మనం తమిళనాడు ఎన్నికలైన తర్వాత మనం చూసాం. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏదైతే రాష్ట్రపతి పాలన రాకూడదని అడ్డుకున్న నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ద్వారా తమిళనాడు ప్రాంత ప్రయోజనాలు, దక్షిణ భారతదేశ ప్రయోజనాలు దెబ్బతినే బిల్లుకు తాము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమంటూ స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. ఈ మొత్తం వ్యవహారం జరగడంతో బీజేపీ మరోసారి వెనకడిగేసింది. అదేవిధంగా గతంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపిన నేపథ్యం బీజేపీకి లేదు. ఎందుకంటే గత 2014 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం బీజేపీ పాలన చూస్తున్నాం, బీజేపీ యాటిట్యూడ్ చూస్తున్నాం. అలాంటి బీజేపీ పార్టీ ఒక వారంలో 2 సార్లు రాహుల్ గాంధీ దగ్గరికి కిరణ్ రిజిజు వెళ్ళారు. మరోపక్క ప్రధానమంత్రి ఇంటి సెన్సిటివ్ ప్లేస్ లో రాహుల్ గాంధీ ధర్నా కూర్చుంటే నేరుగా జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి రాయబారానికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం ఏదైతే యువకులు రోడ్లెక్కి నీట్ బిల్లు పైన, అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన నిరసన వ్యక్తం చేయడంతో ఈ దేశ యువత ఏమైనా చేయగలుగుతారు అనే ఒక ఇంటెన్షన్ బీజేపీలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో భాగంగా డీలిమిటేషన్ బిల్లుకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో మళ్ళీ వెనక్కి దగ్గారు. అయితే డిసెంబర్ శీతాకాల సమావేశంలో మరోసారి డీలిమిటేషన్ బిల్లు పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మనకు సమాచారం. అంటే ప్రస్తుతానికైతే డిఎంకే తమ ప్రాంత ప్రయోజనాలు కాదు, దక్షిణ భారతదేశ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. తాము గతంలో వ్యతిరేకించాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. తాము ఎక్కడా మద్దతు ఇచ్చిన ప్రసక్తి లేదు. బీజేపీని తమిళనాడు రాష్ట్రంలో ఎంటర్ కానివ్వంటూ గత ఎన్నికల్లో సవాల్ చేశారు. కేవలం ఒక్క అసెంబ్లీ సీట్ మాత్రమే బీజేపీ గెలిచిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రాంత ప్రయోజనాలే కాకుండా దక్షిణ భారతదేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటూ డిఎంకే కుండబద్దలు కొట్టింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమ డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందడుగు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. పార్లమెంట్ సమావేశాలు లేదా ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి మరి డీలిమిటేషన్ బిల్లుపై ఎలాగైనా ఆమోదింప చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఈ బిల్లును ఏ విధమైనటువంటి చట్ట సవరణ అంటే పూర్తి స్థాయిలో చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి అనేటువంటి రీతిలో గత కొంతకాలంగా తిరుగుబాటు ఎంపీలు పార్టీలు చేరుతున్న ప్రోత్సహించినటువంటి సందర్భాలే ఉన్నాయనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. కానీ తాజాగా ఎన్డీఏ కూటమికి ఒక భారీ ఎదురు దెబ్బగానే భావించాలి. ప్రధానంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేతతో అంటే ప్రధానంగా ఎల్ఓపితో రాహుల్ గాంధీతో కలిసి ఆయన భేటీ అవ్వడం జరిగింది. సో ఆయనతో సమావేశం అవ్వడం జరిగింది. ఈ బిల్లు ఆమోదించడం కోసం ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం కూడా ఆయన ప్రధానంగా ప్రయత్నాలు చేశారు. కానీ రాహుల్ గాంధీ మళ్ళీ తిరస్కరించినటువంటి సందర్భాలు, వారి యొక్క అభ్యంతరాలనే కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ డీలిమిటేషన్ బిల్లుకు ఈసారి డిఎంకే మద్దతు ఇస్తుంది అనేటువంటి రీతిలో ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే తమిళనాడులో ఎన్నికల తర్వాత ఇండియా కూటమి నుంచి డిఎంకే బయటకు రావడం, అంటీ ముట్టనట్టుగా ఉండడం, సమావేశాల్లో కలవకపోవడం, మరోవైపు పూర్తి స్థాయిలో టీవీకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం,
ఇన్ని రోజులు మాతో ఉన్నటువంటి పొత్తు ధర్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, అవకాశ రాజకీయాలకు తెరలేపింది అనేటువంటి రీతిలో స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఇండియా కూటమితో డిఎంకే దూరంగా ఉంది కాబట్టి, అంటీ ముట్టనట్టుగా ఉంది కాబట్టి, సంబంధం లేనట్టుగా ఉంది కాబట్టి, సో వ్యతిరేకంగానే ఓటు వేసేటువంటి అవకాశం ఉంటే అది ఎన్డీఏకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. కానీ డిఎంకే తాజాగా కుండ బద్దలు కొట్టి తమిళనాడు ప్రజల యొక్క మనోభావాలు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి హక్కుల కోసం మేము డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వమంటూ తెగేసి చెప్తున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. కానీ రాజ్యాంగ సవరణ చేయాలి అంటే 2/3 మెజార్టీ తప్పనిసరిగా కావాలి. డీలిమిటేషన్ బిల్లును కూడా గత సమావేశాల్లో డిఎంకే అడ్డుకోవడం, తాజా సమావేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మరోవైపు శివసేన సంబంధించి టీఎంసీకి సంబంధించి, మరోవైపు పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి తిరుగుబాటు ఎంపీలు చేరిన బీజేపీకి ఆశించినటువంటి స్థాయిలో 2/3 మెజార్టీ దక్కనటువంటి పరిస్థితి చూడాలి. డిఎంకే ఇదే పరంపరలో కొనసాగితే డీలిమిటేషన్ బిల్లు ఆమోదించడం మాత్రం మరింత కష్టతరమైనటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.